కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే డేటా అనేది డిఫరెంట్ డివైజెస్ మిడిల్ ఎట్లా ట్రావెల్ అవుతుంది అండ్ డేటా ఫ్లో ఏంటిది. సో ఈ డేటా ఫ్లోని డిఫరెంట్ కేటగిరీస్లో మెజర్ చేస్తారు ఆర్ డిఫైన్ చేస్తారు. లైక్ బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్, యూనికాస్ట్ ట్రాఫిక్ అండ్ మల్టీ క్యాస్ట్ ట్రాఫిక్. ఈ టర్మ్స్ అంటే ఏంది, వీటి డెఫినేషన్ అంటే ఏంది అండ్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని మనం ఈ రోజు అర్థం చేసుకుందాం. ఇట్లాంటి టెక్నికల్ కాన్సెప్ట్స్ మనందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా నెట్వర్కింగ్ నేర్చుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సో దాట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ డెమోన్స్ట్రేషన్కి నేను సిస్కో ప్యాకెట్ ట్రేసర్ టూల్ యూజ్ చేస్తున్నా. దీంట్లో నేను ఒక ల్యాబ్ క్రియేట్ చేసిన. దీంట్లో 3 ల్యాప్టాప్స్ అండ్ 1 డెస్క్టాప్ని ఒక స్విచ్కి కనెక్ట్ చేసిన. వీటికి ఐపీ అడ్రస్ అసైన్ చేసిన అండ్ డిఫాల్ట్ గేట్వే అనేది అసైన్ చేసిన. ఈ ఐపీ అడ్రసింగ్ అండ్ డిఫాల్ట్ గేట్వే సబ్నెట్టింగ్ ఇవి వచ్చే లెక్చర్స్లో నేర్చుకుందాం. ఫస్ట్ బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ అంటే ఏందో అర్థం చేసుకుందాము. 1 మెసేజ్ని నెట్వర్క్లో ఉన్న అన్ని డివైజెస్కి ఫార్వర్డ్ చేసినప్పుడు దాన్ని బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ అని అంటారు. మనం తీసుకున్న ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ ఎగ్జాంపుల్లో చార్లీస్ ల్యాప్టాప్ నుంచి జేస్ ల్యాప్టాప్కి ఒక ఫైల్ సెండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఫైల్ని జేస్ ల్యాప్టాప్కి మాత్రమే కాకుండా ఈ స్విచ్కి కనెక్ట్ అయిన డెస్క్టాప్ 1 అండ్ జెరీస్ ల్యాప్టాప్కి పంపించినప్పుడు ఆర్ ఫార్వర్డ్ చేసినప్పుడు దాన్ని బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ అని అంటాము. సో మన సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్లో స్టిమ్యులేషన్ మోడ్ ఎనేబుల్ చేయడానికి రైట్ హ్యాండ్ కార్నర్లో ఈ రియల్ టైమ్ అండ్ స్టిమ్యులేషన్ మోడ్ని స్విచ్ చేసుకుంటాము. టాగుల్ చేసినప్పుడు సిమ్యులేషన్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ చార్లీస్ ల్యాప్టాప్ నుంచి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటాము. ఇందులో స్ట్రింగ్ జేస్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ 13. మనం ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఇందులో 2 ఈవెంట్స్ క్రియేట్ అయినాయి. ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు ఆ ప్యాకెట్ అనేది స్విచ్కి ఫార్వర్డ్ అవుతుంది. స్విచ్కి పోయినప్పుడు ఈ ఎంట్రీని ఓపెన్ చేసుకున్నాం. ఇందులో డీటెయిల్స్ యాట్ డివైస్ అంటే ఎక్కడ ఉంది ఈ ప్యాకెట్, స్విచ్ దగ్గర ఉంది. సోర్స్ చార్లీస్ ల్యాప్టాప్ నుంచి, డెస్టినేషన్ బ్రాడ్కాస్ట్, ఎందుకంటే చార్లీస్ ల్యాప్టాప్ దగ్గర జిఎస్ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ లేదు. సో స్విచ్ దగ్గరకు పంపించినప్పుడు ఒక బ్రాడ్కాస్ట్ రిక్వెస్ట్ లాగా పంపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయంటే లేయర్ 1 ఫాస్ట్ ఈథర్నెట్ 01 స్విచ్కి ఆ ఈథర్నెట్ పోర్ట్ దగ్గర ఫ్రేమ్ రిసీవ్ అయింది. అండ్ లేయర్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే చార్లీస్ ల్యాప్టాప్ మ్యాక్ అడ్రస్ ఉంది అండ్ జిఎస్ ల్యాప్టాప్ మ్యాక్ అడ్రస్ తెలియదు కాబట్టి ఒక ఫైండ్ రిక్వెస్ట్, అదే బ్రాడ్కాస్ట్ రిక్వెస్ట్. ఈ డీటెయిల్స్ చూస్తే ఫ్రేమ్ సోర్స్ మ్యాక్ అడ్రస్ వాస్ నాట్ ఫౌండ్ అండ్ మ్యాక్ టేబుల్ ఆఫ్ స్విచ్. సో స్విచ్ ఏం చేస్తుంది, ఆ సోర్స్ అడ్రస్ని రికార్డ్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో స్విచ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ అ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్. స్విచ్ సెండ్స్ అవుట్ ద ఫ్రేమ్ టు ఆల్ పోర్ట్స్ ఇన్ ద సేమ్ VLAN. ఆ VLAN అనేది మనము నెక్స్ట్ ఎప్పుడన్నా మాట్లాడదాం. సో నేను ఇక్కడ రియల్ టైమ్ స్టిమ్యులేషన్లో ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ప్యాకెట్ అనేది అన్ని పోర్ట్స్ నుంచి ఫార్వర్డ్ అవుతుంది. దీన్నే బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ అని అంటారు. ఇఫ్ మీకు కావాలంటే ఈ ఈవెంట్స్లో ప్రతి ఒక్క ఈవెంట్ను డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చేస్తుంది. ఐ హైలీ రికమెండ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీరే ఒక పర్సనల్ ల్యాబ్ క్రియేట్ చేసుకోండి, ప్లే చేయండి, డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇందులో మోర్ డీటెయిల్స్ మనము డీప్ డైవ్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నాం. యూనికాస్ట్ ట్రాఫిక్ అంటే 2 డివైజెస్ 1-to-1 కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు లైక్ డేటా అనేది ఓన్లీ ఆ 2 డివైజెస్ మిడిల్లో ట్రావెల్ అవుతున్నప్పుడు యూనికాస్ట్ కమ్యూనికేషన్ అని అంటాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం డైలీ వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తాము అండ్ ఆల్సో ఈమెయిల్స్ సెండ్ అండ్ రిసీవ్ చేస్తాము అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ యూనికాస్ట్ ట్రాఫిక్కి ఎగ్జాంపుల్స్. మనం తీసుకున్న ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ ఎగ్జాంపుల్తో యూనికాస్ట్ ట్రాఫిక్ ఏందో అర్థం చేసుకుందాం. లాస్ట్ టైమ్ చార్లీస్ ల్యాప్టాప్ నుంచి జేఎస్ ల్యాప్టాప్కి ఒక పింగ్ రిక్వెస్ట్ మనము ఇనిషియేట్ చేసినప్పుడు బిహైండ్ ద సీన్స్ ఈ ఆర్ప్ అనేది ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తుంది. మ్యాక్ అడ్రస్ టు ఐపీ అడ్రస్ ట్రాన్స్లేషన్ చేస్తుంది అండ్ డేటా అనేది సేవ్ చేసుకుంటుంది. ఈ ఆర్ప్ డేటా ఎట్లా చెక్ చేయాలి అంటే ఫస్ట్ చార్లీస్ ల్యాప్టాప్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ARP-A
ఈ టేబుల్లో మనకి జేఎస్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ అండ్ జేఎస్ ల్యాప్టాప్ మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సేమ్ అదే స్విచ్లో చూసుకోవాలంటే షో మ్యాక్ అడ్రస్ టేబుల్ మనకి 2 మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ లైక్ చార్లీస్ ల్యాప్టాప్ అండ్ జేఎస్ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్విచ్ మ్యాక్ టేబుల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంది. సో నెక్స్ట్ టైం చార్లీస్ ల్యాప్టాప్ నుంచి జేఎస్ ల్యాప్టాప్కి ఒక పింగ్ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేసినప్పుడు డేటా ఆల్రెడీ సేవ్ ఉంది కాబట్టి ఇది ఒక యూనికాస్ట్ కమ్యూనికేషన్ అవుతుంది. సో స్టిమ్యులేషన్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నాము. మళ్ళీ పింగ్ జేఎస్ ల్యాప్టాప్ ట్రై చేద్దాం. సో ఈసారి ఈవెంట్ డబుల్ క్లిక్ చేద్దాం, ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో లేయర్ 2 హెడర్ క్లిక్ చేసినప్పుడు the frame source MAC address was found in the MAC table of switch. This is the unicast frame. I hope it clear అయింది అనుకుంటా. ఇలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ సేవ్ ఉన్నప్పుడు డివైసెస్ మిడిల్లో యూనికాస్ట్ కమ్యూనికేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. మల్టీకాస్ట్ ట్రాఫిక్ అంటే ఒక డివైస్ నుంచి మల్టిపుల్ డివైజెస్కి సైమల్టేనియస్లీ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడం. మనం తీసుకున్న ల్యాబ్ ఎగ్జాంపుల్లో ఇఫ్ చార్లీస్ ల్యాప్టాప్ నుంచి డెస్క్టాప్ 1 ఆర్ జెరీస్ ల్యాప్టాప్కి సైమల్టేనియస్లీ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేస్తుంటే దాన్ని మల్టీకాస్ట్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ అని అంటారు. ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ అండ్ మల్టీకాస్ట్ ట్రాఫిక్ రెండు సేమ్ ఉన్నాయి కదా అని అంటే లేదు. బ్రాడ్కాస్ట్ ట్రాఫిక్ అనేది నెట్వర్క్లో ఉన్న డివైజెస్ అన్నిటికీ ప్యాకెట్ని ఫార్వర్డ్ చేయడం. అదే మల్టీకాస్ట్ ట్రాఫిక్ అంటే ఈ మల్టీకాస్ట్ గ్రూప్ అని ఉంటుంది. ఈ డివైజెస్ అన్ని IGMP ప్లస్ అంటే ఇంటర్నెట్ గ్రూప్ మెసేజ్ ప్రోటోకాల్ యూజ్ చేసి ఆ మల్టీకాస్ట్ గ్రూప్లో జాయిన్ అవుతుంది. ఈ గ్రూప్లో ఉన్న డివైజెస్కి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్యాకెట్ని సెండ్ చేస్తారు. దీన్ని మల్టీకాస్ట్ ట్రాఫిక్ అని అంటారు.